ఓం శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? వెలిగిస్తే కలిగే ఫలితమేమిటి? అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం వంటి నియమాలెన్నో గుర్తుకొస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నిటికీ ఉసిరిని కూడా జోడించారు. ఉసిరికాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించటం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకని అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు. క్షీరసాగర మదనం తర్వాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని, అదే ఉసిరి చెట్టుగా మారిందని ఓ నమ్మకం. సకల వ్యాధులను నివారించే, దీర్ఘాయువును ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో 6 రుచులను పేర్కొంటారు. అవి మధురం అంటే తీపి, ఆమ్లం అంటే పులుపు, కషాయం అంటే వగరు, లవణం అంటే ఉప్పుదనం, కటువు అంటే కారం, తిక్తం అంటే చేదు. ఏ ఆహార పదార్థాల్లోనైనా వీటిలో రెండో, మూడో, నాలుగో రుచులు కనిపిస్తే గొప్ప. కానీ ఉసిరిలోని అద్భుతం ఏమిటంటే ఉప్పదనం తప్ప మిగతా 5 రుచులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఆమ్లకము లేదా ఆమ్ల అని పిలుచుకోవడం. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకొని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు. కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా బోలెడు కారణాలు కనిపిస్తాయి. చలి విజృంభించే కార్తీక మాసాన కఫ సంబంధమైన, జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ దోషాలు కొంతవరకు హరించబడతాయి. ఆయుర్వేద ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగము ఆరోగ్యాన్ని కలిగించేదే. ఉసిరి వేళ్ళు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్లు నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం. ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులు నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి. అందుకే కార్తీక మాసం యావత్తు ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామియే నమః అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటూ ఉంటారు. దాత్రి అంటే ఉసిరి అని అర్థం. ఉసిరిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా కొలుచుకుంటూ ఉంటారు హైందవులు. అలాంటి ఉసిరికాయలు, కొమ్మలు చెట్టు సమీపంలో ఉండేలాగా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకు కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసిరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తివంతంగా ఉండి సకల ఆరోగ్యాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఉసిరి దీపం పెట్టడం, అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని అందరూ నమ్ముతాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద విష్ణువు నివసిస్తారని, ఉసిరి చెట్టు శివుని స్వరూపంగాను కూడా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించటం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం, ఉసిరి చెట్లను పూజించటం, ఉసిరి దీపాలను దానం చెయ్యడం, ఈ చెట్టు కింద వనభోజనాలు చేయడం చాలా మంచిదని చెప్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు. కార్తీక మాసం అంటేనే దీపాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిత్యం దీపారాధన చేసే దీపాలను కోనేటిలో లేదా నీటిలో వదులుతారు. ఉసిరిని పూజించటం వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని అంటారు. అందరూ సాయంత్రం వేళ విధిగా ఉసిరి చెట్టు కింద దీపం పెడుతూ ఉంటారు. అలాగే చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. ఇలా చేస్తే లక్ష్మీనారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఉసిరి దీపం ఎలా పెట్టాలి అంటే, గుండ్రంగా ఉండే ఉసిరితో దీపం ఎలా పెట్టాలని అనుకుంటున్నారు కానీ, ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఉసిరికాయని మధ్యలో గుండ్రంగా కట్ చేసి, అందులో నూనె లేదా నెయ్యి వేసి, ఒత్తివేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. నవగ్రహ దోషాలు తొలగిపోవాలని అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించటం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది.
అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి దీపం అంటే లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం. మహావిష్ణు, ఈశ్వర అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. అష్టదారిద్ర్యాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభువు అవుతారని, దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం. అలాగే ఇంటి ముందు తులసికోటి వద్ద ఉసిరికాయతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక మాసంలో శివాలయం లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గును పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించుకొని తర్వాత ఉసిరికాయని తీసుకొని పైభాగంలో కట్ చేసి ఆ తర్వాత అందులో నెయ్యిని నింపాలి. తామర కాడలతో తయారైన ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపానికి పసుపు, కుంకుమలు, అక్షంతలతో అలంకరించుకోవాలి. అలాగే ఉసిరికాయలు కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం వల్ల వెలకట్టలేని ధనాన్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది. దీనివల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది. కార్తీక మాసంలో ఏది దానం చేసినా దాని పుణ్యం ఎప్పటికీ వెంట ఉంటుంది కాబట్టి ఉసిరికాయ దానం గొప్పది. ఉసిరి దీపం గురించి చెప్తే లక్ష్మీదేవికి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుడి నిలయంలో పెట్టినట్టు అవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ముక్కోటి దేవతలు శివుడి సమక్షంలో శివాలయంలోనే ఉంటారు. అక్కడ ఇలా ఉసిరి దీపం పెడితే సకల దరిద్రాలు తొలగి జీవితం గాడిలో పడుతుంది. ప్రణవ పంచాక్షరీ జపం, విభూతి ధారణ, ఉసిరి దానం, దీపారాధన, కార్తీక పురాణ పఠనం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది. ఉసిరి దీపం పెడుతున్నప్పుడు 21 నామాలు ఉంటాయి. అవి చదువుకుంటే చాలా మంచిది. ఓం శ్రీమాత్రే నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.